రెవల్యూషన్ చాప్టర్ 1 ప్రకటన 1వ అధ్యాయం. ఎన్ని వచనాలు చెప్పుకున్నాం? 5 వచనాలు అయినాయి. కంప్లీట్గా 5 అయినాయి. అంటే అన్నీ చెప్పుకున్నగా 5 అయినాయి. రైట్, మంచిది. ఇప్పుడు 6వ వచనం, 7వ వచనం, సాధ్యమైతే 8వ వచనం కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు, ఎందుకంటే షార్ట్గా చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి. గత వారం 5వ వచనంలో యేసుక్రీస్తు కృపా సమాధానం మీకు కలుగును గాక అని ఆ కృపా సమాధానముల గురించి అంతవరకు క్లోజ్ చేశాం. ఈరోజు 6, 7 సమయం ఉంటే 8వ వచనం కూడా మనం చదువుకుందాం. 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. అక్కడ ఆగుదాం. ఇక్కడ మనలను ప్రేమించుచు అనే మాట ఉన్నది. దేవుడు మనలను ప్రేమించిన విధానం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరినైనా ప్రేమించాలి అని అంటే ఏదో ఒక కారణం అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి ఒక కొడుకుని ప్రేమిస్తున్నాడంటే ఎందుకు ప్రేమిస్తాడు? ఆయన తండ్రి కాబట్టి, కుమారుడు కాబట్టి, ఒక రక్త సంబంధం ఉంది కాబట్టి ప్రేమిస్తున్నాడు. అదే బయట ప్రేమించమంటే అట్లా ప్రేమిస్తాడు? తండ్రి కొడుకుని ప్రేమిస్తాడు. లేదా ఒక భర్త భార్యని ప్రేమిస్తున్నాడంటే అదొక రిలేషన్షిప్. లేదా ఒక అన్నయ్య ఒక తమ్ముడు పట్ల ప్రేమ, లేదా ఒక అన్నయ్య చెల్లి పట్ల ప్రేమ, ఒక అక్క ఒక చెల్లి పట్ల ప్రేమ. ఇవన్నీ ఏంటి? ఆల్రెడీ ఒక విత్ ఇన్ సర్కిల్లో ఒక ఫేవర్ రిలేషన్షిప్ అనేది ఒకటి ఉంది కాబట్టి అందుబట్టి ప్రేమిస్తున్నారు. అవునా? అది జనరల్ కామన్. అది ఎవరికైనా కూడా అతడు వాళ్ళ తమ్ముడిని మంచిగా ప్రేమిస్తాడండి అని అంటే ఎస్, వాళ్ళ తమ్ముడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. ఈయన వాళ్ళ కొడుకుని మంచిగా అన్ని ప్రేమించి చూసుకుంటాడని ఎస్, తండ్రి కాబట్టి కొడుకుని ప్రేమిస్తున్నాడు. ఓకే, రైట్. అది అందులో పెద్దగా గ్రేట్గా చెప్పుకోవాల్సింది ఏమీ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ అనేదో లేకపోతే ఒక బాండ్ అనేది ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మనం చదివాం చూడండి, మనలను ప్రేమించుచు అనే మాట ఉంది చూసారా? దేవుడు మనలను ప్రేమించిన విధానాన్ని గురించి మాట్లాడితే బైబిల్లో దీని గురించి మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి అన్నమాట. ఎంతవరకు ఉన్నాయి అంటే దాన్ని అర్థం చేసుకోవడం కోసం రోమా 5వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్తున్నాం కదా. 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన ఎడల క్రీస్తు ప్రేమ, దేవుని యొక్క ప్రేమను బయలుపరిచాడు, వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు? ఎప్పుడు అంటే మనం ఏదో మంచిగా భక్తిగా ఉన్నాం కాబట్టి, ఆయన చెప్పిన మాటకి బాగా విధేయులంగా ఉంటున్నాం కాబట్టి, బాగా రోజుకి 5 అధ్యాయాలు బైబిల్ చదువుతున్నాం కాబట్టి, రోజు మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, అందుని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని రాస్తుందండి అక్కడ. మనం పాపులమై ఉండగానే దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుచుచున్నాడు. ఇది మాత్రం ప్రపంచంలో నిజంగా ఎవరు చేయలేదండి. అది ఎవరైనా ఒక మంచివాడిని ప్రేమిస్తాడు, ఎవరైనా ఒక దగ్గర తన ఇంటి వాళ్ళని ప్రేమిస్తాడు, కానీ ఎవరైనా కొట్టేవాడినో లేకపోతే శత్రువుగా ఉన్నవాడిని వాడి పట్ల ప్రేమించాలంటే అది మానవులుగా అది ఆలోచన చేయటానికి కూడా అది చాలా అందని విషయం. అది మానవులుగా సొంత అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య శత్రుత్వాలు వస్తున్న రోజులు ఇవి. అలాంటిది ఒక శత్రువుని ప్రేమించమంటేనో, అసలు సంబంధం లేనివాడిని ప్రేమించమంటేనో ఎట్లా అవుతుంది? మనిషి చేయలేని విషయం. కానీ ఇక్కడ మాత్రం ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎప్పుడయ్యా అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే అనే మాట ఇక్కడ చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. మనలను ప్రేమించు ఉన్నటువంటి దేవుడు, మనం చెడ్డవాళ్ళమైనా మనం మంచివాళ్ళమైనా,
మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మాత్రం ప్రేమిస్తున్నాడు. ఆ దేవుని ప్రేమను గురించి ధ్యానిస్తే మనకి నిజంగా అసలు నేను ఏమర్హుణ్ణి అని నన్ను ప్రేమిస్తున్నాను. అక్కడే 10వ వచనం ఒకసారి చదవండి. 10వ వచనంలో ఒక మాట, రోమా 5:10. ఏమై ఉండగా అండి? శత్రువులమై ఉండగా. సో శత్రువులం ఎవరమండి అక్కడ? శత్రువులు. ఇందాకేమో 5:8లోనేమో పాపులమై ఉండగా అని ఉంది. ఏమండి? పాపులమై ఉండగా. 5:6లో ఏమని ఉందండి? 5:6లో ఒకసారి చూడండి. 5:6లో 5:6లో బలహీనులమై ఉండగా. 5:8లోనేమో పాపులమై ఉండగానే ఉంది. 5:6లోనేమో మన బలహీనులమై ఉండగా. 5:10లోనేమో శత్రువులమై ఉండగా. చూసారా? అసలు ఇక మనలో ఇంకేమైనా అర్హత క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి చెప్పుకోవడానికి? ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళి నన్ను మీ కంపెనీలో పెట్టుకోండి అంటే నీ అర్హతలు ఏంటి చెప్పు అంటే, వంటి నిండా రోగాలండి, లేకపోతే చదివేం రాదండి, ఎలుముద్ర వేస్తానండి, లేకపోతే ఇంకేదో అని చెప్పాను. ఏంటండి ఎవరమ్మా ఉద్యోగం తీసుకుని పో అంటారు. అవునా? వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చేది 10 రూపాయలు 100 రూపాయలు వాళ్ళ కోసం చేసి పెట్టేవాళ్ళు కావాలి వాళ్ళకి. అంతే కదా? అలాంటి క్వాలిటీ వాళ్ళు కావాలి. కానీ దేవుడు ఎవరిని మన విషయంలో అలా అనలేదండి. నువ్వు సరిపోవు, నువ్వు పనికిరావు, నా ప్రేమకి పక్కపో అని అనలేదు. కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే అది ఏదో విని మనకి ఇది బహుశా మనకు ఇది ఒక చులకన పదాలు అయిపోయినాయేమో, కానీ అసలు ధ్యానిస్తుంటే ఉంటుందండి. అసలు నేను శత్రువుని అయి ఉండగా నన్ను ప్రేమించడం ఏంటి? నేను బలహీనుడిని అయి ఉండగా నన్ను ప్రేమించడం ఏంటి? మనం బలహీనం అయితే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారా? ఈ బలహీనమైన మనిషిని ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తాం, ఎట్లాగట్లా వదిలించుకుందాం అని అనుకుంటారు ఎవరైనా కదా. కొంతమంది ఆఫీస్లో టీంని కానీ, లేకపోతే ఒక ఇంట్లో బంధువుల మధ్య కానీ ఆ బలహీనమైన వ్యక్తి అలా ఉన్నారనుకో, అబ్బా వాళ్ళతో ఇప్పుడు మనకి ఎందుకురా బాబు, మళ్ళీ మనం ఎక్స్ట్రా చేసి పెట్టాలి అన్నట్లు ఫీల్ అవుతారు. కానీ మన దేవుడండి ప్రేమిస్తున్నాడంట. బలహీనమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా. అబ్బా ఎంత గొప్ప ప్రేమ అండి. ఇక దీని గురించి మనం దేంతో అన్న పోల్చి చెప్పుకోవచ్చు అంటే లోకంలో ఏది టాలీ కాదు, దీనికి సమానం అవ్వదు. ఇదండి ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి విధానం. ప్రేమించాడు కాబట్టి అదేదో మాటల్లో చెప్పి కూర్చోాలా. నువ్వంటే నాకు ఎంత ప్రేమ అంటే, కొంతమంది మాటలు చెప్తారంట కదా. ఒకసారి ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఒక ఆమెకి ఉత్తరం రాశాడంటే, అబ్బా నువ్వంటే చాలా ప్రేమ, నీకోసం 7 సముద్రాలు దాటైనా వస్తా, 7 కొండలు దాటైనా వస్తా, నీకోసం అది తీసుకొస్తా, అది తీస్తా, ఇది చేస్తా అని చెప్పి చివరిలో సాయంత్రం వర్షం లేకపోతే 4 గంటలకు వచ్చి కలుస్తాలే అన్నాడు. ఏమండి? కొండలు దాడతానన్నాడు, సముద్రాలు దాడతానన్నాడు, సాయంత్రం వర్షం లేకపోతే వచ్చి కలుస్తాలే అన్నాడు. అంటే మనుషుల విధానాలు అలా ఉంటాయండి. కానీ దేవుని ప్రేమ ఏదో మాటలతో చెప్పేది కాదండి. ఏదో అనుకూలమైన పరిస్థితులు ఉంటే చూసుకొని అప్పుడు నేను ప్రేమిస్తానేది కాదు. అసలు ఏ అనుకూలత లేకపోయినా ప్రతికూలంగా ఉన్నాం, మనం శత్రువులమై ఉన్నాం, బలహీనమై ఉన్నాం, భక్తిహీనమై ఉన్నాం, పాపులమై ఉన్నాం, కానీ దేవుడు మనల్ని ప్రేమించాలని మాటల్లో చెప్పడం కాదండి, ఆయన క్రియలలో చేసి చూపించాడు. అందుకని ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివినప్పుడు నెక్స్ట్ పదం ఏంటి అంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన ఇచ్చినవాడు. సో మన పాపముల నుంచి తన రక్తం వలన విడిపించాడంటే, ఎందుకంటే పాపముల నుంచి విడుదల కలగాలి అంటే రక్తమే ఇంపార్టెంట్. పాపముల నుంచి నీళ్ళమ్మ ఆత్మిక వాటి తీసుకో. సో పాపముల నుండి విడిపించాలి అంటే కావాల్సింది ఏంటో తెలుసా? రక్తము. ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్లో రాస్తుంది. రక్తము అనేటువంటిది ఉంటేనే, ప్రోక్షించబడితేనే అప్పుడే పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది, పాపికి ప్రాయశ్చిత్తం జరిగింది. రక్తమే ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఈ చాలా క్లియర్గా తన రక్తం అని ఉంది. మళ్ళీ గొర్రెల రక్తము, గొడ్ల రక్తం అనేది పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు రాకముందు ధర్మశాస్త్ర కాలంలో సూచనగా, ఆయన ఒక బ్లూ ప్రింట్గా, ఒక ఛాయాచిత్రముగా గొర్రెల రక్తము, గొడ్ల రక్తము, పక్షుల రక్తము అవన్నీ జరుగుతూ వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, అది సరిపోయింది. కానీ ఇప్పుడు అదంతా బ్లూ ప్రింట్గా, అంటే ఇల్లు కట్టక ముందు ఇంజనీర్ బ్లూ ప్రింట్ ఇస్తాడు, ఇక్కడ కారిడార్ వస్తుంది, ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ అదన్నీ ఆ బ్లూ ప్రింట్ అంతా కూడా ఒక రియల్ కన్స్ట్రక్షన్ కట్టడం కోసం. అవునా? ఇంజనీర్ ఇచ్చే బ్లూ ప్రింట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ క్యాచ్ చేయడానికి. ఇంజనీర్ ఇచ్చే బ్లూ ప్రింట్ ఆయన అంతా రాసి ఎందుకు ఇస్తాడంటే తర్వాత అది రియాలిటీలో కన్స్ట్రక్షన్ చేయబట్టడానికి.
అంతే కదా. ఆయన ముందు బ్లూ ప్రింట్లో అయితే చెప్తాడు, ఇక్కడ ఇది బెడ్రూమ్ ఇంత సైజ్ ఉంటుంది, ఇది కిచెన్ రూమ్ ఇంత సైజ్ ఉంటుంది, దీనికి ఈస్ట్ ఫేస్లో ఇదిలా ఉంటుంది అన్ని చెప్తాడు బ్లూ ప్రింట్. దీనికి ఇలా చేయాలి, దీన్ని ఇలా కట్టాలి, ఇలా. అదంతా బ్లూ ప్రింట్ ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రియాలిటీ వచ్చి ఆ ఇల్లు కట్టబడింది. ఇక ఇల్లు కట్టబడిన తర్వాత ఇంకా ఆ బ్లూ ప్రింట్ పట్టుకొని ఎలాడతాము మనం? అది అవసరంలా. సో పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి ఆ బలులు కానివ్వండి, అర్పణలు కానివ్వండి, దేవుడిచ్చిన ఆ యాజకత్వం కానివ్వండి, వాళ్ళకి ఇచ్చినటువంటి పండగల ఆచరణ విధానం కానివ్వండి, అమావాస్యలు పాటించడం కానివ్వండి, యెహోవా యొక్క పండగలు పాటించడం కానివ్వండి, ఆ ధర్మశాస్త్ర కాలంలో ఉన్న అవన్నీ కూడా వాళ్ళకి యేసుక్రీస్తు వారు రియాలిటీని రాబోతున్న బ్లూ ప్రింట్ అనమాట. ఇక ఈ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ భూమి మీదకి జన్మించి వచ్చారు రియాలిటీలోకి, ఇక ఇప్పుడు ఆ యొక్క బ్లూ ప్రింట్ అవసరం లేదు ఏమండి. అందుకని అప్పుడు ఆ పశువుల రక్తము, గొడ్ల రక్తం అప్పుడు అవసరమైంది. ఇప్పుడు తన రక్తము వలన, ఎందుకంటే ఇప్పుడు రియాలిటీ వాస్తవం, ఇక కంప్లీషన్లోకి వచ్చేసరికి ఇక దాన్ని రియల్గా చేసి చూపించి దాన్ని కంప్లీట్ చేయడానికి తన రక్తం వల్ల, పక్కన వాళ్ళ రక్తం కాదండి. ఒకసారి ఒక చోట నేను ఒక స్టోరీ విన్నాను. ఇలాంటి మనం నమ్మం, అలాంటి మనం చేయకూడదు కూడా. కానీ నేను విన్న స్టోరీని, అంటే ఒక న్యూస్ పేపర్ ద్వారా ఒకళ్ళు చెప్పిన విధానాన్ని, నేను దాన్ని విన్నదాన్ని చెప్తున్నా మీకు అంతే. దీన్ని మీరు చేయాలి, మనం చేయాలని నేను చెప్పట్లా. ఒక ఆయనంట బిల్డింగ్ కట్టుకున్నాడంట, చాలా పెద్ద బిల్డింగ్ ఒక చోట. అప్పుడు వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారో ఆయన అన్నాడంట, దీనికి నీకు దిష్టి తగలకుండా దీంట్లో అంత క్షేమంగా జరగాలి అంటే నువ్వు కొద్దిగా మరి మీ ఇంట్లో నుంచి నరవలు ఇవ్వాలి, అది దాన్ని రక్తం చెందించాలని చెప్పాడంట. ఇక ఆయన ఏం చేశాడంట, దానికోసం అని చెప్పేసి, అంటే ఒకనొక టైంలో ఈ కథ జరిగిందంట. అప్పుడు ఆయన ఒకరోజు ఏంటయా అని అనిపించిందంటే, ఎవరో దాన్ని పోయే వాళ్ళని తోసుకొచ్చి వాళ్ళని రక్తం అట్లా కాల్చింది. వాళ్ళ కొడుకుని కడతాడు, వాళ్ళ కొడుకు రక్తం కారుస్తాడా ఏమండి? చేస్తాడా? అలా చేయడు. ఆయన రక్తం కారుస్తాడా? కాల్చడు. మనిషి చూడండి. కానీ ఇక్కడేమని ఉందండి, తన రక్తము వలన. యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే తన రక్తము వలన. ఇది చాలా రియాలిటీ అండి. సొంత రక్తము, సొంత ప్రాణము. ఒక్కొక్క పదం ధ్యానిస్తూ ఉంటే మనల్ని ప్రేమించాడు అని చెప్పుకున్నాం, పాపులుగానే ఉండు. కానీ ఇప్పుడు తన రక్తం గురించి మాట్లాడాడు. ఎందుకు తన రక్తము? ఎందుకు వేరే రక్తం కాకపోవచ్చు, లేకపోతే ఎందుకు జంతువులు ఆ రక్తం కాకపోవచ్చు అంటే దానికి కూడా బైబిల్ సపోర్ట్ చేసింది మనకి. అంటే ఏదైనా బైబిల్ వ్యూ పాయింట్ లేకుండా మనం సొంత మాటలు కాదండి ఏది చెప్పుకున్నా కూడా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 26:28. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు నిబంధన రక్తం. ఏంటండి? నిబంధన రక్తం, అనేకుల పాప క్షమాపణ కొరకు. యేసుక్రీస్తు వారు పొరిగోళ్ళ రక్తం చెప్పాడా? కాదు, ఇది నా రక్తము అన్నాడు. తన రక్తము ఎందుకోసం అంటే ఇది కాచింది అనేక పాపుల యొక్క పాప క్షమాపణ నిమిత్తం. ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉంది. ఆయన ఇంకేదన్నా చేసి మనకు పాప క్షమాపణ చేయాలంటే చేయలేడనా? ఆయన శక్తులు గల దేవుడు, గొప్ప దేవుడు, ఎన్నెన్నో సృష్టించిన దేవుడు. ఒకవేళ అలా రక్తమే కాకుండా ఇంకా వేరే దాని ద్వారా చేయాలంటే చేయొచ్చు. కానీ నియమం ఏంటంటే జస్టిస్, న్యాయం జరగాలి. ఏంటి అంటే ఒక ప్రాణానికి మరొక ప్రాణం కొట్టబడాలి, ఒక తప్పుకి మరొక దెబ్బ. మరి అందుకనే తప్పు చేస్తుంది మనం, అందుకనే రక్తం చిందించబడాలి. అందుకని ఇక్కడ తన రక్తాన్ని తీసుకొచ్చి న్యాయం. మరి ఆయన కేవలం కృపామయుడు మాత్రమే కాదు, న్యాయం. అందుకనే ధర్మశాస్త్రం, మోషే వచ్చినప్పుడేమో ధర్మశాస్త్రం వచ్చింది, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కానీ యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును కలిగిన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. సో యేసుక్రీస్తు వారు వస్తూ కేవలం కృప ఒకటే తీసుకురాలేదండి, సత్యం. సత్యం ఏంటంటే మరి పాపాన్ని చూసి కన్ను మూసుకొని పర్లేదులే చల్తా హే కమాన్ అని అట్లా చెప్పదు. మళ్ళీ దానికే న్యాయం చేయాలి. పాపం జరిగితే దానికి దెబ్బ పడాల్సిందే, దానికి శిక్ష పడాల్సిందే. అందుకనే ఆ శిక్ష యేసుక్రీస్తు వారు వరించారు, రక్తం ఆయన గార్చాడు. ఎందుకంటే మరి అది శుద్ధీకరించబడాలి. అందుకని పాప క్షమాపణ. ఈ లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎన్ని చేయండి, పాప క్షమాపణ అనేది ఏ పదార్థం ద్వారా రాదు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము వలన మాత్రమే. అందుకని నేను చెప్పాడు, అనేక పాప క్షమాపణ నిమిత్తము నా నిబంధన రక్తము అన్నాడు.
అనేకులందరి పాపాల కొరకు కూడా సరిపోయిన నిబంధన రక్తం. అందుకని తన రక్తము వలన హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా ఈ రక్తముల గురించి, అంటే తన రక్తం అని చెప్పుకుంటున్నాం కాబట్టి హెబ్రీ 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి ఇంకా మళ్ళీ మళ్ళీ సిలువ వేయబడక్కర్లేదండి. ఇప్పుడు చాలా మంది ఈ సీజన్ వస్తే చాలా మంది లంటి డేస్ ఫాలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతాడు మళ్ళీ అనుకుంటారు. యేసుప్రభువు వారు మళ్ళీ సిలువ వేయబడక్కర్లేదండి. ఆయన ఒక్కసారి సిలువలో చనిపోయాడు, ఒక్కసారి రక్తం గార్చాడు. ఆయన ఒక్కసారి గార్చిన రక్తాన్ని అంత పవర్ఫుల్, లోకం మొత్తానికి అందరి పాపాలకి కడిగి అన్ని పాపాలను కడిగి వేయగలిగిన పవర్ఫుల్ రక్తం. అందుకని అదే పాత నిబంధన కాలంలో బలు అర్పించేటప్పుడైతే ప్రతిసారి వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుటుంబం ఈరోజు పాపం చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమృతలూరి జాషువా గారి కుటుంబ పక్షంగా ఇగో ఈ గొర్రెపిల్లని తీసుకొచ్చారు, ఈ వారంలో వీరు చేసిన పాపానికి ఈ గొర్రెపిల్లని వధిస్తున్నాం అని అక్కడ యాజకుడు దాన్ని వధిస్తాడు. మళ్ళీ ఇంకో పాపం చేశారనుకోండి, ఇదిగో పలానా అమృతలూరి జాషువా గారి కుటుంబ పక్షంగా ఈ గొర్రెపిల్లను మరలా వధిస్తున్నాను, మళ్ళీ తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకువెళ్ళాలి ప్రతి ఒక్కరూ. కానీ అంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజల వారికి దేవుడు ఇచ్చిన కంటే, కానీ యేసుక్రీస్తు వారు మరలా సిలువబడనక్కర్లేదండి. ఒక్కసారే సరిపోయింది, పవర్ఫుల్. ఇంకా అప్పటికే అది సరిపోయింది, ఇక అందరికీ సరిపోయింది, అన్నిటికీ సరిపోయింది, ప్రపంచం మొత్తానికి సరిపోయింది. ఒక్కసారి తన సొంత రక్తం కార్చేసేయడం అనేది జరిగిందనమాట. ఇది చాలా గొప్ప విషయం. అందుకని తన రక్తము అనే మాట జరిగింది. అట్లా చేయటం వల్ల మన పాపములకు విడుదల, మన పాపం నుంచి అంటే పాపానికి రావాల్సిన శిక్ష నుంచి, ఆ నరక బాధ నుంచి, దానికి రావాల్సినటువంటి మరణ బాధ నుంచి. మరణం అంటే భౌతిక మరణం కాదు, నిత్య మరణం అంటే నరకంలోకి వెళ్ళిపోవాలి కాదు. నిత్య జీవం అంటే పరలోకంలో దేవునితో ఉండేది. నిత్య మరణం అంటేనేమో అక్కడ నరకంలో ఉంటాడు, అదనమాట. సో విడిపించేసి అక్కడ నుంచి విడిపించాడు దేవుడు. సో ఇప్పుడు మరి అక్కడ నుంచి విడిపించినటువంటి దేవునికి ఏం కావాలని రాస్తుంది అక్కడ? మహిమ ప్రభావము దేవునికి కలుగజేశారు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా విడిపించడం జరిగింది, రైట్, మంచిది. ఇంకొక మాట కూడా చదువుదాం మధ్యలో. ఆమెను తర్వాత ఒక పదం ఉంటుంది, ఆయన మనలను 1వ అధ్యాయంలో 6వ వచనంలో మధ్యలో ఆమెను తర్వాత అండి, ఇప్పుడు రక్తము గార్చి విడిపించిన తర్వాత ఆయన సరే ఇక నేను విడిపించాను కదా, నువ్వు ఒక కామన్ మ్యాన్గా నీ సావు అని అట్లా వదిలేదండి. విడిపించిన తర్వాత ఆయన ఏం చేశాడంట? తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకుడుగాను చేశాడంట. ఇప్పుడు ఎన్నిక లేనటువంటి ప్రజలను తీసుకొని పాపం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం చేస్తున్న వాళ్ళని క్షమించడమే గొప్ప విషయం, వారి పాపాలను మాఫీ చేయటమే గొప్ప విషయం. కానీ అక్కడితో వదిలిపెట్టలేదు. కృపలో ఉన్న గొప్పతనం అదేనండి. దేవుని కొరకంటే ఒక రాజ్యంగా ఆయన నిర్మించాడంట. ఆయన రక్తం చేత కొనబడిన వారిని ఒక రాజ్యంగా ఆయన స్థాపించాడంట. ఒక రాజ్యముగాను యాజకులను గాను. రాజ్యము యాజకులు అంటే ఆయన కొరకు ఈ యొక్క కార్యాలు జరిగించేటువంటి స్థానాన్ని కల్పించాడు, హోదా ఇచ్చాడు. అసలు రక్షించడం, క్షమించడమే గొప్ప విషయం. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అనుకుందాం. ఒక లాయర్ గారి ముందు ఒక కోర్టులో ఒక దోషి నిలబడ్డాడు. ఆ దోషి చేస్తున్నటువంటి దోషాన్ని బట్టి ఫైనల్ జడ్జిమెంట్ ఏం చేశారంటే, సరే ఈ యొక్క నేరస్తుడిని క్షమించి వేస్తున్నాం అని ఆ యొక్క తీర్పు హాల్లో పెద్ద జడ్జి గారు ఎవరైతే న్యాయాధిపతి ఉంటారో, పెద్ద ఆయన మెయిన్ పర్సన్, ఆయనకి తుది తీర్పు ఇచ్చేసాడు. ఇగో ఇతనికి మేము నేరస్తుడి నుంచి క్షమించుతున్నాం, ఇతన్ని క్షమించి వదిలేసి అన్నప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేస్తారు, అంటే సంతోషంగా చెప్పడం, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు, రైట్. బట్ అలాంటి వ్యక్తిని తీసుకొని ఒకవేళ క్షమించేసామని అక్కడితో ఆకుండా ఈ వ్యక్తిని నేను మా ఇంట్లో మా దగ్గర నా కుమారుడి స్థానంలో పెట్టుకుంటున్నాను, ఇక నుంచి నా కుమారుడు నా ఆస్తికి ఇతడు వారసుడు అన్నాడు అనుకోండి, అక్కడ చాలా మంది ఆశ్చర్యపోతారు, ఇదేంట్రా బాబు ఇంత పెద్ద ఆఫర్ వచ్చింది దీనికి. అసలు వాడు చేసిన తప్పులు క్షమించడమే ఎక్కువ. అలాంటిది జడ్జి గారంట ఆయన ఇంట్లో ఆయన కుమారుడు స్థానాన్ని ఈయనకి ఇస్తాడంట. ఆయన కుమారుడు స్థానంలో ఈ నుండి ఆస్తులంతటిని ఈయన అనుభవించడానికి అధికారాలు ఇస్తాడంట. అంటే అది ఎలా ఉంటుంది ఆలోచన చేయండి.
ఆ మీనింగ్ వచ్చేటట్లుందండి దీని అర్థం. ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు దేవుని కొరకు ఒక రాజ్యంగాను, అంటే మరి ఆయన రాజులకు రారాజు, ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన రాజ్యాన్ని అనుభవించే గొప్ప భాగ్యం. రాజ్యంగాను, యాజకులు ఎవరు బట్టి ఆషామాషిగా ఉండే వాళ్ళందరికీ యాజక ధర్మం ఇవ్వరండి. ఆయన కొరకు ప్రత్యేక పాత నిబంధన కాలంలో చూస్తే లేవి వంశాన్ని ఎంచుకున్నాడు. లేవి వంశంలో కూడా మరలా యాజకులు అహరోను వంశాన్ని తీసుకున్నాడు. అహరోనులో నుంచి వాళ్ళని ప్రత్యేకమైన ప్రధాన యాజకులుగా చేశాడు. మిగిలిన గోత్రాలన్నిటిలో కల్లా అందుకనే వాళ్ళకి స్పెషల్ కేటగిరీ. సో అంటే దీన్ని బట్టి చూస్తే మన ఈ మధ్య మొన్నటిదాకా మాకు స్పెషల్ స్టేటస్ కావాలి కొట్టుకు రాష్ట్రం విడిది అట్లాగా మనకి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆయన ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ కల్పించాడండి. అదే ఇక్కడ రాస్తుందన్నమాట. అంటే ఆయన రాజ్యంలో మనల్ని కూడా రాజ్యంగా చేశాడంటే దీని అర్థం ఏంటంటే మనం కూడా ఆయన పాత్రలుగా చేశాడు, పరిపాలన చేసే రాజ్యంలో. అంటే దీనికోసం మనం అర్థం చేసుకుంటే ఎట్లాగా అంటే రాజ్యంలో రాజులైనటువంటి వారు, రాకుమారులు అంటే పరిపాలన అంటే పాలన అధికారం కలిగి ఉంటారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనకి అధికారము చలాయించేటువంటి భాగ్యం కల్పించాడు. ఎట్లాగా? ఆయన యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా వాగ్దానాలు మనకి ఇచ్చి ధైర్యపరిచి, ఎస్ ఈ పరిస్థితులు నువ్వు ఆ పరిస్థితుల క్రింద నువ్వు అడిగిపడి ఉండనక్కర్లా, ఆ పరిస్థితుల మీద నీవు ఆధిపత్యం వహించి దేవుని నామంలో అది కమాండ్ చేసి దాన్ని నువ్వు రూల్ ఓవర్ చేయొచ్చు. అర్థమైందా? అయ్యో ఈ సమస్య నన్ను ఇబ్బంది పెడుతుందండి, ఈ సమస్య నన్ను ముంచేస్తుందండి, నో ఆ సమస్య మీద నువ్వు అధికారం కలిగి ఉండొచ్చు. అర్థమైందా? ఒక సమస్య మీద, ఒక పరిస్థితి మీద, ఒక విషయం మీద దేవుడు నిన్ను ఒక రాజ్యాంగంగా చేసినప్పుడు ఆ రాజ్యంలో నీకు అధికారం ఇచ్చాడు. అయ్యో ఈ పరిస్థితుల ప్రభావంలో నేను అట్టడిగిపోతున్నానండి, ఎవరికి నువ్వు అట్టడిగిపోయి ఉండనక్కర్లా. ఆయన నేను ఒక రాజ్యంగా చేసి ఒక అధికారం ఇచ్చి ఆ అధికారం మీద నువ్వు ఆ పరిస్థితుల మీద ఆ పరిస్థితులను నువ్వు పాలన చేసేటట్టుంటారు, కానీ పరిస్థితులు నిన్ను దిగజారేసేటట్లుగా ఆయన నిన్ను ఆ పరిస్థితులను అణిచిపెట్టేసేటట్లుగా ఉండవు. ఎందుకంటే దానికి తగినటువంటి వాగ్దానాలను ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు ఆయన. మరి కాబట్టి రాజ్యంగా చేశాడు, మనల్ని అధికారం ఇచ్చాడు. ప్లస్ ఈ యొక్క యాజకులు అంటే దేవునితో ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ యాక్సెస్ కలిగి ఉండటానికి యాజకులుగా చేశాడు. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దేవుని దగ్గరికి యాక్సెస్, ప్రవేశం లేదు. పాత నిబంధనలో యాజకులకు మాత్రమే, ప్రవక్తలకు మాత్రమే దేవుడు అది ఇచ్చాడు. కానీ ఇప్పుడు యాజకులుగా మనల్ని చేశాడంటే ఆ దేవునికి మనల్ని ఆ యాక్సెస్ అనేది చేశాడు ఏ టైంలో అయినా. అందుకనే కృపాసింహాసనం దగ్గరికి మనం ఎప్పుడైనా ధైర్యంగా వచ్చి మొరపెట్టవచ్చు. ఇప్పుడు 4:16 ఉంటుంది కదా, ఆయన సంధికి ఎప్పుడైనా రావచ్చు. అధికారం ఇచ్చాడు, ఆయన రాజ్యాంగంగా చేశాడు. కాబట్టి ఆయన మనకు రాజ్యంగా చేశాడు, యాజకులుగా చేశాడు. అయితే ఇక్కడ ఇక మాట గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనల్ని ఈ 6వ వచనంలో ఏమనుందంటే మనల్ని ప్రేమించాడు అని చెప్పుకున్నాం. ఏమండి? మనల్ని ప్రేమించాడు అంటే ఏదో కేవలం మాటల్లో ప్రేమించడమే కాదు, ఆయన రక్తం వలన కూడా ఆయన రక్తం కార్చాడు, అంటే ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టి కార్చి రక్తంతో మనల్ని కడిగి మనల్ని విమోచించాడని చెప్పుకున్నాము. ఇంకా ఏం చెప్పుకున్నాము అంటే ఆయన మనల్ని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశాడు అని చెప్పుకున్నాం. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. సో ఇప్పుడు మనం తండ్రి అయిన దేవునికే డైరెక్ట్గా యాక్సెస్ అయిపోయి ఉన్నాం కుమారుడైన క్రీస్తు ద్వారా. ఓకే, అయితే ఇలా చేసినందుకు గాను మనల్ని విడిపి, అసలు మనం పాపులం, అలాంటి పాపులైన మనల్ని ప్రేమించి మన పాపాలు క్షమించి రక్తం కార్చి ప్రాణం క్షమించి మనల్ని ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చి మనకి రాజ్యంగా యాజకులుగా చేసినందుకు గాను, అందుకు ఇప్పుడు అక్కడ తెలుగు బైబిల్లో మనకు ఆ మధ్యలో ఉన్న పదం ఏంటి అంటే అందుకు గాను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును ఇలా చేశాడు కాబట్టి మనకి మహిమయు ప్రభావమును. ఇప్పుడు 1 రోజు 2 రోజులు కాదండి, యుగ యుగములు. సో ఈ ప్రకటన గ్రంథంలో దేవుని స్తుతించే విధానం, దీన్ని డాక్సాలజీ అంటారు. ఈ వర్డ్స్ దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే ప్రభావం కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక, ఈ పదాలు అంటే ఒక వ్యక్తిని, ఒక దేవుని స్తుతించే విధానాన్ని ఆ వర్ణను డాక్సాలజీ అనే వర్డ్తో వర్ణిస్తారు. అంటే దేవుని వర్ణించే విధానం, స్తుతించి స్తోత్రార్పణ చేసే విధానం. ఈ డాక్సాలజీ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 4 సార్లు రాస్తుంది. ఇక్కడ చెప్పండి మాటల ప్రకారం 4 సార్లు కూడా మంచి మంచి పదాలతో దేవుని ఎలా వర్ణించిందో చూడండి. ఇక్కడేమో ఏమని రాస్తుంది? దేవునికి ఏం కలగాలని రాస్తుందండి? మహిమయు ప్రభావమును యుగాలు కలగాలి అనే మాట ఉంది కదా. ఇప్పుడు ఇంకో చోట అదే డాక్సాలజీ గురించి ఇంకొక మాట ఏమని రాస్తుందంటే 4వ అధ్యాయంలోకి వెళ్తే, అంటే దేవునికి మహిమ కలగటం గురించి, దేవుని స్తుతించే వర్ణించి రాసే గురించి 4వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఏమేమి పదాలు ఉన్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? మహిమ, ప్రభావం ఉంది. ఇప్పుడు 4వ అధ్యాయంలో 11వ వచనంలోకి వెళ్దాం. 4వ అధ్యాయం 11వ వచనం.
నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను కనుక నీవే మహిమ ఘనత ఒక నిమిషం. మహిమ ఘనత ప్రభావమును. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? మహిమ ఘనత ప్రభావం. ఇందాకక్కడ మహిమ ప్రభావం, ఇక్కడేమో మహిమ ఘనత ప్రభావము, దేవుని స్తుతించేటువంటి డాక్సాలజీ అండి. ఇప్పుడు ఇక్కడతో ఆగకుండా మరలా మరొక దేవుని స్తుతించే విధానంలో ఇంకొక పదము ఏ విధంగా ఇంకొక విధానంలో ఎలా రాస్తుందో ఈ 5వ అధ్యాయంలో 13వ వచనంలోకి వెళ్దాం. 5వ అధ్యాయం 5:13. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు. ఒక నిమిషం. గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగును. గొర్రెపిల్లకు అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్తూ మహిమయు ఘనతయు మహిమయు స్తోత్రం. ఈ మాటలన్నీ దేవుని స్తుతించి వర్ణించే మాటలండి, దేవుణ్ణి స్తుతించుకోవడానికి పలికే మాటలు. ఇప్పుడు ఎవరికైనా మనం థ్యాంక్స్ అని చెప్తాం కదా, ఇంకా గొప్పగా ప్రేమగా ఆ యొక్క అటాచ్మెంట్ని బట్టి ఆ కృతజ్ఞతాభావాన్ని ఎక్కువగా తెలుసుకోవడానికి ఇక నేను మీకు ఆ మాట వర్ణించలేనటువంటిదండి, రుణస్తుణ్ణి అని అట్లా చెప్పుకుంటాం చూడండి. అలాగే దేవుని స్తుతించే విధానాలు కూడా మహిమ ఘనత ప్రభావము స్తుతి, ఎలాంటి పదాలు వచ్చినాయి చూడండి. ఇలాంటి పదాలతో మనం కూడా దేవుని స్తుతించాలి. అందుకని ఇందాక స్టార్టింగ్లో చెప్పాను నేను, మళ్ళీ చివరిలో మనం దేవుని ఆరాధన చేసుకుందామని. ఇలాంటి అందుకని నేనంటే ఆరాధన అనేటువంటిది ఏదో ప్రభా నాకు ఆరోగ్యం ప్రభా ఈ నెలలో అప్పులు తీర్చి ప్రభా, దేవుడా నాకు పలానా కాలు నొప్పి ఉందో తగ్గించి ప్రభా, అయ్యా నాకు ఆహారం ఇచ్చావయ్యా, రాత్రి రోడ్డు ఈ రోజు ఏం ప్రమాదం లేకుండా కాపాడు. ఈ ప్రార్థన వేరండి, అవి కాదు ఆరాధన. ఈ డాక్సాలజీ పదాలు వినండి, అవన్నీ దేవుని స్తుతించి, ఎందుకంటే దేవుడు చేసినానికి బదులుగా దేవునికి థ్యాంక్స్ గివింగ్ వర్డ్స్ చెప్పడం అనమాట. ఇవన్నీ ఆయన ఎవరై ఉన్నారు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన్ని వర్ణించడం అనమాట. ఇది మనకేదో చేసినా చేయకపోయినా ఆయన క్వాలిటీస్ గురించి వర్ణించడం, అభినందించడం, ఆయన స్తుతించడం. ఓకేనా? సో 5:13 ఇప్పుడు దాకా 3 వచనాలు చదివాము ఈ డాక్సాలజీ గురించి. 1వ అధ్యాయంలో 6వ వచనం చదివాము, తర్వాత 4వ అధ్యాయంలో 11వ వచనం చదివాము, అలాగే 5వ అధ్యాయంలో 13వ వచనం చదివాం. ఇంకా చివరిగా ఇంకొక మాట 7వ అధ్యాయంలో 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. 7వ అధ్యాయం 12వ వచనం. ఒక్క నిమిషం, స్లోగా వెళ్ళండి. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతి. ఈ పదాలు కూడా వచ్చినాయి చూడండి. మళ్ళీ జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక. అంటే దేవుని యొక్క క్వాలిటీస్ అవి ఆయన్ని గొప్పగా ఉన్నాయి, ఆ క్వాలిటీస్ గొప్పగా ఉన్నాయని ఆయన్ని స్తుతించి వర్ణించే పదాలండి. అందుకని మనం కూడా ఆరాధన చేసినప్పుడు అవునయ్యా నీ జ్ఞానము గొప్పది, నీ శక్తి గొప్పది, నీ బలము గొప్పది అని ఇలాగ దేవుణ్ణి వర్ణించి ఆయన్ని స్తుతించి ఆయన్ని హెచ్చించే పదాలు, ఆ పదాలతో మన హృదయం నుంచి దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడం అంటే అదండి దేవుణ్ణి. అది అంటే ఆరాధించడంలో లైఫ్ స్టైల్ ఒకటి, మన యొక్క యథార్థ ప్రవర్తన దేవుణ్ణి ఆరాధించడం. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చి దేవుడా నువ్వు గొప్పోడివి, దేవుడా నువ్వు మంచోడివి, దేవుడా నువ్వు ప్రేమామయుడు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి ఎలా పడితే అలా జీవించేస్తే మళ్ళీ అది ఆరాధన అవ్వదు. బయట లైఫ్ స్టైల్ కూడా ఆరాధన, దేవుణ్ణి సంతోషపరిచేటట్లుగా యథార్థంగా జీవిస్తాం. బయట అట్ ద సేమ్ టైం కాయిన్కి ఇంకో సైడ్ ఏంటంటే ఇలాగ దేవుణ్ణి ఈ పదాలతో దేవుని స్తుతించడం కూడా దేవుణ్ణి ఆరాధన. అది ఉండాలి, ఇది ఉండాలి అనమాట. ఇట్లాగా దేవుణ్ణి నోటి మాటలతో స్తుతించే పదాలు కలిగి ఉండాలి. కానీ ఏం దేవుడో ఏమో, నేను ఎంత చేశాను కానీ దేవుడు నాకు ఏం చేయట్లా, ఏం దేవుడో ఏమో కొద్దిగా కరుణ చూపించదు, అలా మనం ఎప్పుడు అనుకోకూడదు. కానీ ఈ డాక్సాలజీ దేవుని స్తుతించే విధానాన్ని, ఈ పదాలని ఇంకా ఎంత స్తుతించినా తక్కువే. ఇంకా ఎంత ఈ ప్రకటనలో వరకే ఈ 4 వచనాలు చదివాయి. అలా బైబిల్ మొత్తంలో చూసుకుంటూ వెళ్తే దేవుని స్తుతించడానికి ఇంకా చాలా పదాలు ఉన్నాయి అనమాట. ఏదేమైనప్పటికీ ఇక ఇప్పుడుతో యాక్చువల్గా 6వ వచనం 7వ వచనం 2 వచనాలు చెప్దాం అనుకున్నా, కానీ ఇక మనకి 6వ వచనం ఒకటి ½ అవర్ పట్టింది కాబట్టి సరే పర్వాలేదు, ఇక్కడితో ఇక్కడ ఆగుదాము. ఏదేమైనప్పటికీ ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. అప్పుడెప్పుడో ప్రేమించాడు అయిపోయిందండి అని లేదు. ఇక్కడ మనలను ప్రేమించుచు అనే మాట చూసారు అక్కడ, అది కంటిన్యూస్, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమించబోతూనే ఉంటాడు. ఒక చోట ఆ ప్రేమ ఆగిపోయేది కాదు. సో మనలను ప్రేమించుచు ఉన్న దేవుడు
తన రక్తం వల్ల ఎలాంటి పాపములైనా, ఎంత ఘోర పాపమైనా కడిగి వేసిన శుద్ధి కలిగి ఆయన పవర్ ఉందా ఆ రక్తంలో, అంత గొప్ప రక్తం. ఇప్పుడు విడిపించాడు. విడిపించిన మనల్ని ఆయన విడిపించి ఒక స్పెషల్ స్టేటస్తో నింపాడు. వేరే విడిపించే సరేలే ఇక వెళ్ళిపో అని అల్లా, ఒక రాజ్యంగా, యాజకులుగా ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఇచ్చాడు. ఒక ఐడెంటిటీ, న్యూ ఐడెంటిటీని, స్పెషల్ ఐడెంటిటీని. కాబట్టి ఆ దేవుణ్ణి మనం కూడా ఎలా స్తుతించకుండా ఉండగలం, ఎలా వర్ణించకుండా ఉండగలం, ఎంత గొప్పగా ఆయన్ని గణపరచాలి. ఎందుకని ఇక్కడ ఆయనకి మహిమ ప్రభావం కలుగును గాక అన్నారు. మనం కూడా ఆ గొప్ప దేవుని ఆ విధంగా స్తుతించుకొని ఆరాధన చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. ఇప్పుడు ఆరాధించడానికి సాయం చేసావు. అలాగే వాక్యం కూడా 1 అధ్యాయంలో 6వ వచనం నుంచి నువ్వు మాతో మాట్లాడిన సందేశాలను బట్టి నీ స్తోత్రాలు. ఈ రాత్రి మేము ఏమైతే వాక్యం నీ ప్రకటన గ్రంథంలోంచి విన్నామో, చదివామో, అది మేము ఈ రాత్రి ధ్యానించుకుంటూ దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను పొగుడుచు అయా ఆ విధంగా ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లుతూ ఉండాలని ఆ ఆలోచనతో, ఆ తలంపులతో మేము నిన్నే స్తుతిస్తూ జీవించినట్లుగా అయ్యా మాకు అటువంటి అవకాశం దయచేయండి. దేవా, ఈ రాత్రి మరింతవరకు సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థించిన ప్రార్థనలను బట్టి స్తోత్రాలు. బిగ్గరగా ప్రార్థించిన వారిని బట్టి నీకు వందనములు. అలాగే మౌనంగా హృదయాల్లో ప్రార్థన చేసుకున్న వారందరిని బట్టి నీకు వందనములు. చేసిన ప్రతి ప్రార్థన పరలోకమందున నీ సింహాసనం దగ్గర నువ్వు విని ఉన్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. ఆ ప్రార్థనలకు నువ్వు జవాబిచ్చినందుకు, ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. గతంలో ఎన్నోసార్లు మేము ప్రార్థించగా ఎన్నో ప్రార్థనలకు నువ్వు జవాబిస్తూ వచ్చావు. నీ స్తోత్రాలు తండ్రి. ఇక ఎందుకు కూడా మాకు సమాధానం ఇస్తావని మేము నమ్ముచున్నాం. అయ్యా, ఈ సంఘంలో ఉన్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం, ఈ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా కట్టండి, విశ్వాసంలో బలపరచండి. సాతాను శోధనలన్నింటిలో వారిని జయించే వారిగా నిలబెట్టమని కోరుచున్నాం. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని ముట్టండి, సాకి స్వస్థపరచండి తండ్రి. అప్పుల బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని పరిష్కరించండి. అయ్యా, ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటే ఇక్కడ నిలబెట్టి కట్టమని కోరుచున్నాం. ఈ విధంగా ఆత్మని ప్రతి ఒక్కరిని కూడా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృప, నీ సమాధానంతో మమ్మల్ని అందరినీ కూడా దీవించమని కోరుకుంటూ, అయ్యా నీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకునేంత వరకు కూడా పరలోక తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మ కాపుదల మెండుగా మా అందరికి మెండుగా దయచేయమని మా రక్షకుడిని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.